ఆ, మన దేశంలో మనుషులు పెట్టిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. కానీ దునియా మీదనే తొలసూరి ఇప్పుడు జిల్ల పురుగులు అదే బొద్దింకలు కూడా ఒక పార్టీ పెట్టినాయి. బొద్దింకలు కూడా రాజకీయం చేయొచ్చు అని మేము చూపిస్తామంటున్నాయి. ఎన్ని స్ప్రేలు కొట్టినా ఎన్ని హిట్లు కొట్టినా మేము నిలబడతాం, బొద్దింకల పోరాట పటమేందో మేము చూపెడతాం అని అంటున్నాయి. ఏవో 2 ట్వీట్లు లేకపోతే 4 పోస్టులతోని పోరాటాలు చేస్తాయి అనుకున్నారు బాగా మంది. కానీ కాదు, రోడ్ల మీద కూడా వచ్చి వీధి పోరాటాలు కూడా చేస్తున్నాయి ఈ బొద్దింకలు. ఏ మకల ఉచ్చి పుబ్బల మాడిపోయినట్టు అవుతుంది పో, బతక ఉట్టని పిల్ల మంచమంత ఎగిరినట్టు అవుతుంది పో అని చాలా మంది అనుకుంటే బొద్దింక పార్టీ మీ జోస్యాలు తప్పు అని చూయిస్తామంటున్నాయి కదా. ఒక్క పరీక్ష చక్కగా పెట్టుడు శాత కాదు, 22 లక్షల మంది పిల్లగాళ్ళ జీవితాలను ఆగం పట్టించిరు. నీటు పరీక్ష పేపరు లీక్ అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడా అని నినాదాలు చేసుకుంటా బొద్దింకల పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నిరసనకు దిగింది. ఇక చాలా మంది బొద్దింకల మాస్కులు, పూలు, పుస్తకాలు పట్టుకొని ధర్నాకు వచ్చిర్రు. ఉత్తరాది రాష్ట్రాల నుంచే కాదు, ఏపీ, తెలంగాణ నుంచి కూడా చాలా మంది పోయిర్రు. నేను కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేయడానికి రాలేదు, కానీ కాక్రోచెస్ అనే ఒక రెవల్యూషన్ అంటే ఈరోజు యూత్ మాట్లాడడానికి బయటకు వస్తున్నారు, ఒక ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారు. ఇంత డిజిటల్ మీడియాలో, ఇంత మోడర్న్ యుగంలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా లేకపోవడం అనేది ఇట్స్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మేము అడిగే దాంట్లో న్యాయం ఉన్నది కాబట్టి అడిగేందుకు నేను కూడా ఒక బొద్దింక లెక్కనే వచ్చినా అంటున్నాడు గీ అన్న. ఎన్నోసార్లు ఈ భారతదేశంలో పత్రికా పేపర్లన్నీ, ప్రశ్న పత్రాలన్నీ లీక్ చేస్తున్నారు. వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వేల మంది రోడ్ల మీద పడుతున్నారు, లక్షల మంది దిక్కు లేకుండా పోతున్నారు, కోట్లాది మంది కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ఇంతమంది విద్యార్థులు, యువత వచ్చి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి ధర్మేంద్ర రాజీనామా చేయాలనే డిమాండ్ను మేము సమర్థిస్తున్నాం. ఇక వీళ్ళే కాదు, నిపుణులు, మేధావులు కూడా బొద్దింకల్లా మేము కూడా నిగ్గదీసి అడిగే బొద్దింకలమే అనుకుంటూ వచ్చారు. ఇది ఏ రకంగా ప్రభుత్వాలు అపోజిషన్, ఏదో ప్రభుత్వం మీద కోపం, అపోజిషన్కి లాభం వస్తుంది అనుకో, మీ మీద కూడా కోపం ఉన్నది. అందుకనే మన విజయ్ ఏమైంది, తమిళనాడులో అందరినీ తరివేశారు. ఆ స్టేజ్ వద్దు, మీరు ఆలోచించుకోవాలి, దిగి రావాలి, సెటిల్ చేయాలి, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి. అయితే మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏంది కథ అని తెలుసుకోనికే ఢిల్లీ పోలీసుల్లో 150 మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోలు తీసేటోళ్ళని పెట్టిరట. ఇక వాళ్ళ ఫోటోలు తీసి, వీడియోలు తీసి దగ్గర పెట్టుకున్నారు. అయినా ఈ బొద్దింకల పార్టీ వాళ్ళది ఏం తెలుగో ఏందో, ప్రశ్నాపత్రం బయటకొచ్చుడు అంటే పారదర్శకతకు నిదర్శనం కదా. అంత పారదర్శకంగా ఉండే వ్యవస్థను ఎందుకు తిడుతున్నారు వీళ్ళు? ఎగ్జామ్ హాల్కు పోకముందే క్వశ్చన్ పేపర్ పిల్లగాళ్ళ దగ్గరకు వస్తున్నదంటే పిల్లలకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ గారి విజన్ చాలా పెద్దది కాబట్టి పరీక్ష టైంలో మాత్రమే పేపర్ చూడాలనే పాత చింతకాయ పచ్చడి సాంప్రదాయాన్ని కాల్తోటి బొద్దింకను నలిపినట్టు నలిపేసి ముందుగాలు చూసే అవకాశాన్ని కలిపియబట్టే. మరి అసలు మనిషిని రాజీనామా చేయమని అడుగుడేని చెప్పురి. దేశంలో అసలే ఉద్యోగాలు లేక నిరుద్యోగం పెరిగిందని చాలా మంది అంటున్నారు. కానీ పేపర్ లీకులు చేయబట్టి మళ్ళా పరీక్షలు పెడుతుంటే ఇన్విజిలేటర్లకు, ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకు, కోచింగ్ సెంటర్ వాళ్ళకు ఎంత ఉపాధి పెరుగుతుందని ఏమన్నా ఆలోచన ఉన్నదా వీళ్ళకు? పేపర్ లీకులు అయిపోతే కోచింగ్ సెంటర్లు, టెలిగ్రామ్ గ్రూపులు, యూట్యూబ్ అనలిస్టుల పరిస్థితి ఏమైతే చెప్పురి. మొత్తం ఎకో సిస్టమ్ను కాపాడుతున్న మహానుభావుడు మన విద్యాశాఖ మంత్రి గారు. అరే, పిల్లగాళ్ళు షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ కోచింగులని ఏడాది 2 ఏళ్ళు చదివి పరీక్షలు రాస్తారు. అదే పేపర్ లీక్ అయి మళ్ళా పరీక్షలు రాస్తుంటే ఒక్క పరీక్షను 2-3 సార్లు రాపిస్తురంటే విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్టే కదా. నల్లన్నప్పుడు లీక్ అవుతుంది, పైప్ అన్నప్పుడు లీక్ అవుతుంది, అట్లనే పేపర్ కూడా లీక్ అవుతుంది. అంత మాత్రాన మంత్రి రాజీనామా చేస్తే లీకులు ఆగిపోతాయా చెప్పురి? కొత్త ఆయన వస్తే కూడా లీకులు ఇంకా బ్రహ్మాండంగా జరగాయని వీళ్ళేమైనా గ్యారంటీ ఇస్తారా? అరే, ఓట్లేసి గెలిపించి మంత్రి పదవి ఇచ్చినట్టు బొద్దింక పార్టీ వాళ్ళు ఏందో పాపం అమాయకుని పట్టుకొని రాజీనామా చేయమంటున్నారు అని బొద్దింకల మీద గరమైతున్నారు నీటి పరీక్ష రాసిన బాధిత పిల్లగాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు.